తుఫాన్ లాంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు ఆ తుఫానులకి ఎదురుపోవడమే విజయం అయితే, మనం అనేక సార్లు తుఫాన్ లాంటి సమస్యలు మనల్ని ఎదురైనప్పుడు ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోయి భయపడిపోయి వాటి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాం. దూరంగా ఎంత వీలైనంత త్వరగా అయితే అంత త్వరగా. కానీ ఆ సమస్యలకి ఎదురుగా వెళ్ళి ధైర్యంగా వాటిని పోరాడలేం. అడవిలో ఒక తుఫాను, సుడిగాలితో కూడిన తుఫాను వచ్చినప్పుడు ఆ సుడిగాలి వస్తుందేమో అనుకొని పరిగెడతా అన్ని జంతువులు పారిపోతాయంట. పారిపోయి అలిసిపోతాయి. కానీ ఆ తుఫాను వాటిని వెంటాడుతుంది. అదే సుడిగాలికి ఎదురుపోయే ఒక అడవి దున్న జాతి చూసారా? అది తెలివిగా ఏం చేస్తుందంటే ఆ సుడిగాలి నుంచి పారిపోకుండా ఆ సుడిగాలికి ఎదురు వెళ్తుంది. దానివల్ల అది త్వరగా దాని నుంచి బయటపడుతుంది. ఇక్కడ తెలిసిపోవట్లేదు, తెలివిగా ఎదుర్కొంటుంది, ధైర్యంగా పోరాడుతుంది. అటువంటి సుడిగాలి లాంటి సమస్యలు మన జీవితాల్లో ఉంటే గనక దేవుడు ఈ దినాన ద్వితీయోపదేశ కాండము 31:6 నుంచి మాట్లాడుతున్నాడు. నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడవడు ఎడబాయడు అని. అటువంటి ఎదురు వెళ్ళే అడవిదున్నలు చూసి పిచ్చి అనుకుంటారు, పొరపాటు అనుకుంటారు. కానీ ఆ విజయం త్వరగా రావడానికి అదే కారణం, పారిపోవడం కాదు. అట్టివారిగా మనం ఉందాం. అట్టివారిగా విశ్వాసంతో ముందుకు పరిగెడతాం. మనతో ఉండేవాడు దేవుడైన యెహోవా, ఆయన నిన్నెన్నడు ఎడబాయడు. అటువంటి దేవుడే మన పట్ల ఉంటే గనక మనం ఎటువంటి సమస్యనైనా ఈజీగా పోరాడగలం, ఈజీగా ఎదుర్కోగలం. పారిపోవడం కాదు, కానీ విశ్వాసంతో దేవా నాకు బలాన్ని ఇవ్వు అని చెప్పి ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ధైర్యంగా ముందుకెళ్ళినప్పుడు విజయం త్వరగా వస్తుంది. ఈ అడవి దున్నలాగా ఎలాగైతే సుడిగాలికి ఎదురు వెళ్ళిందో అలాంటి శక్తి కలిగి మనము సమస్యలను ఎదుర్కోవడానికి ప్రయత్నించినప్పుడు మనలో ధైర్యం ఉంటుంది. అటువంటి విశ్వాసం కలిగినప్పుడు ఆ ధైర్యంతో కూడిన విజయం వెంటనే వస్తుందంట. కాబట్టి ఈ దినాన అటువంటి స్థితిలో మనం ఉంటే కనుక ఈ విధంగా ప్రార్థన చేస్తాం. దేవా, నన్ను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, ఈ సుడిగాలి లాంటి సమస్యలను ఎదుర్కోవడానికి నాకు కావాల్సిన బలాన్ని ప్రసాదించండి, ధైర్యాన్ని ఇవ్వండి. భయంతో కాదు, విశ్వాసంతో ధైర్యంగా నడవనీయండి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక.